హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి దుర్గా టైలరింగ్. చాలా రోజుల తర్వాత ఈ ఛానల్లో వీడియో పెడుతున్నానండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ గ్రూప్స్కి అనేది ప్రిపేర్ అవుతున్నానని, దానివల్ల వీడియో అనేది పెట్టడం అవ్వడం లేదనమాట. అయితే ఈరోజు వీడియో ఎందుకు పెడుతున్నానంటే, నేను నార్మల్గా స్టిచ్చింగ్ పెట్టడానికి ఒక ఛానల్ ఉంటుంది. ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే నాకు ఒక ఛానల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అందులోని క్లమ్జీ అయిపోయి రాకూడదని నాకు ఒక మెయిల్ తోటి ఏంటంటే ఇప్పుడు స్టిచ్చింగ్ ఛానల్ ఉన్నది ఉంటుంది. ఇంకొకటేమో ఓన్లీ చదువుకున్నవి మాత్రమే నాకు వీడియోస్ అనేది సజెస్ట్ అవుతాయి అన్నమాట. మీకు అర్థమైందా? నాకు 2 మెయిల్స్ తోటి నేను యూట్యూబ్‌లోకి లాగిన్ అవుతాననమాట. ఒక మెయిల్‌లో ఓన్లీ నేను ఒక మెయిల్ అంటే ఇప్పుడు జీడీఎంఏ ఫ్యాషన్ అనేది దాంట్లో నాకు మొత్తం కూడా స్టిచ్చింగ్ ఏవైతే నేను మొత్తం స్టిచ్చింగ్ పెడుతున్నానో, ఈ స్టిచ్చింగ్‌కి సంబంధించినవి నేను చూసే వ్లాగ్స్ ఇలాంటివి వస్తాయన్నమాట. వ్లాగ్స్ అవి చూస్తూ ఉంటాను, అలాంటివి వస్తాయి. అయితే ఇప్పుడు నేను చదువుతున్నాను కాబట్టి దేవి దుర్గా టైలరింగ్ అనే దాంట్లో ఓన్లీ నేను ఎడ్యుకేషన్ మాత్రమే చూసేలా పెట్టుకున్నాను అనమాట. అంటే నేను వ్లాగ్స్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏవి రాకుండా నేను అవి చూడను అనమాట. అందులో దేవి దుర్గా టైలరింగ్లో యూట్యూబ్లో లాగిన్ అయినప్పుడు అవి చూడను అనమాట. అంటే నేను ఏవైతే ఎడ్యుకేషన్ పరంగా చదువుకుంటానో అవి మాత్రమే, ఆ వీడియోస్ మాత్రమే నాకు సజెస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. మధ్యలో నేను ఈ జీడిఎంఏ ఫ్యాషన్స్లోకి వచ్చి అంటే వేరే దాంట్లోకి వచ్చి నేను ఏమన్నా వ్లాగ్స్ అలాంటివి చూడాలనుకుంటే చూస్తానన్నమాట. మీకు తెలిసిందే కదా, యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారంగా మనం ఏవైతే చూస్తూ ఉంటామో అవే సజెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకూడదని నేను ఎడ్యుకేషన్కి సంబంధించినవే చూస్తూ ఉంటాను. అయితే చాలా రోజుల తర్వాత అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటానని చెప్పాను కదా, వ్లాగ్స్ దాంట్లోకి వచ్చి వ్లాగ్స్ ఇలా చూస్తూ ఉంటే మనం నార్మల్గా ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ పెడుతూ ఉంటాను కాబట్టి ఈ స్టిచ్చింగ్వి సజెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఎన్ని కొత్త ఛానల్స్ అనేవి వచ్చాయంటే బాబోయ్, ఇన్ని ఛానల్స్ ఎలా పుట్టుకొచ్చాయి అనిపించింది అనమాట. ఎన్ని ఛానల్స్ ప్రతి ఒక్కరు, ఇంతకు ముందంటే అంతగా అవేర్నెస్ ఉండేది కాదండి. చాలా తక్కువ మంది పెట్టేవారు, వచ్చిన వాళ్ళు పెట్టేవారనమాట. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు పెట్టేస్తున్నారు, నేర్చుకుంటూ పెడుతున్నారు. తర్వాత ఆల్రెడీ ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు ఇంతకుముందు పెట్టడానికి టైం అనేది స్పెండ్ చేసేవారు కాదనమాట. వాళ్ళు బిజీతో వాళ్ళకి సరిపోయేది. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టడం అనేది జరుగుతుందనమాట. అంటే ఇంటి దగ్గర కానీ ఒక షాపుల్లో కుట్టేవాళ్ళు కానీ అవన్నీ పెట్టడం జరుగుతుందనమాట. విపరీతమైన కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. అయితే ఈ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరూ పెట్టడంలో యూట్యూబ్లోకి ఏంటంటే షాప్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నార్మల్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు తక్కువైపోయారండి. మీరు ఎంత బ్లౌజ్ కటింగ్ చూపించినా సరే నార్మల్గా నేర్చుకునే వాళ్ళు అనేది తక్కువైపోయారనమాట. ఎక్కువగా ఇప్పుడు అందరూ నేర్చుకున్న స్థితిలో ఉండి షాప్స్ ఎలా పెట్టాలి, ఎలా రన్ చేయాలి ఈ దాంట్లోకి వస్తున్నారనమాట. ఇవే ఎక్కువగా కూడా చూస్తున్నారు చాలామంది. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఎక్కువ మంది ఈ యూట్యూబ్లో స్టిచ్చింగ్ టైలరింగ్కి సంబంధించి చెప్పడం వల్ల కొత్తగా ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి, ఎందుకంటే విపరీతమైన ఛానల్స్ మధ్యన ఏది కరెక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియడం లేదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవాలని అవ్వచ్చు, మనీ పర్పస్ అవ్వచ్చు, ఏ విధంగా ఐడెంటిటీ అవ్వచ్చు, ఏదైనా రీజన్ చెప్పనివ్వండి. ఎలా అయితే ప్రతి ఒక్కరూ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ ఒక ఛానల్ అనేది పెడుతున్నారనమాట. వాళ్ళు ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అవనివ్వండి, నార్మల్గా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు అవనివ్వండి, నేర్చుకుంటూ కూడా పెడుతున్నారనమాట. షాప్ ఉండేవాళ్ళు కూడా అవనివ్వండి, షాప్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ప్రతి ఒక్కరికి వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తున్నారంటే ఒక ఛానల్ కంపల్సరీ ఉండి తీరుతుందనమాట. అయితే ఇటువంటి వాటి మధ్య నుంచి మరి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయాలి అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా కష్టం అనమాట. ఇప్పుడు ప్రాబ్లం అనేది ఎవరికి వస్తుంది, ఎవరికి లేదు ఈ ఛానల్స్ వల్ల అంటే, ఆల్రెడీ ఛానల్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. లేదా ఆల్రెడీ ఛానల్స్ చూసి కొద్దిగా నాలెడ్జ్ ఉండి నేర్చుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. ఆల్రెడీ ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. ఇందులో నేర్చుకుంటూ ఇంటి దగ్గర కుడతారు, షాపులు పెట్టిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ కొద్దిగా నాలెడ్జ్ ఉంది మాకు బ్లౌజ్ కటింగ్ అనే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు పెరిగిన ఛానల్స్ మధ్యన. కానీ ఎవరైతే కొత్తగా నేర్చుకోవడానికి వస్తారో వాళ్ళకి వచ్చే ప్రాబ్లము చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఇన్ని ఛానల్స్ మధ్యన ఏది కరెక్ట్ అనేది ఐడెంటిఫై చేయలేరన్నమాట. అలాంటి కొత్త వాళ్ళకు ఉపయోగపడడం కోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. చాలామంది ఛానల్స్ ఉన్న దాంట్లో మీరు ఏదనేది కరెక్ట్గా చూస్ చేసుకునే ముందు మీకు
ఫస్ట్ బేసిక్ అనేది ఏదైనా ఇంపార్టెంట్ అండి. దానికంటే ముందు మీరు మోసపోకండి. ఛానల్స్ అన్నీ చూసి కూడా మోసపోకండి. ఈ మధ్యన నేను ఒక ఛానల్ చూశాననమాట. వాళ్ళు ఇంటి దగ్గర టైలరింగ్ చేసేవాళ్ళే అలాగే ఎక్కువ మందికి కుడతారనమాట. అంటే ఎక్కువ మందికి కుడతారు. కస్టమర్స్ ఎక్కువ మందికే కుడతారనమాట. అంటే వాళ్ళు చూపించిన దాన్ని బట్టి వ్లాగ్స్ని బట్టి చూస్తున్నానమాట. అయితే హ్యాండ్ కటింగ్ చేస్తారు. అసలు సంబంధం ఉండదనమాట. మరి మిగతా వాళ్ళకి ఎలా సెట్ అవుతాయో తెలియదు. అంటే ఒక క్రాస్గా గీత గీసినట్టుగా సైడ్కి గీత గీసినట్టుగా హ్యాండ్ అనేది కట్ చేసేస్తారనమాట. అంటే ఒక క్రాస్ లైన్లో అనమాట. మరి స్టిచ్చింగ్ ఎలా చేస్తారనేది మనకేం తెలీదు. ఒక వీడియో నాకు కంటపడ్డదనమాట. హ్యాండ్ కటింగ్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. వీళ్ళు కుట్టిన వాళ్ళు ఇలా హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు వాళ్ళకి అసలు ఎలా సెట్ అవుతుంది, ఎలా ఒప్పుకుంటున్నారబ్బా, చిన్న ముడత వస్తేనే యాక్సెప్ట్ చేయరు. అలాంటిది హ్యాండ్ కటింగ్ ఏమో అసలు ఒక కర్వ్ షేప్ లేదు, ఎలా లేదు, క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చేస్తారు. వాళ్ళు తీసుకున్న వాళ్ళు అసలు ఎలా ఊరుకుంటున్నారు అని ఆలోచించాను. అయితే నాకు ఒకటి అనిపించిందండి. ఇంటి దగ్గర కొంతమంది కుట్టిన వాళ్ళు చాలా బాగా కుట్టి వాళ్ళు ఉంటారు. కొంతమంది బాగా కుట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. షాప్ పెట్టుకున్నంత మాత్రాన లేదా ఎక్కువ మందికి కుడుతున్నంత మాత్రాన వాళ్ళు పర్ఫెక్ట్ టైలర్ అని మీరు కానీ మనం కానీ సర్టిఫై చేయకూడదు అనమాట. అంటే ఎక్కువ మంది కుడుతున్నారు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ టైలర్ అని మీరు ఏమాత్రం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదండి. షాప్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ టైలర్ అని సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అనుభవించే ఉంటారు. షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది బ్లౌజుల్ని చెడగొట్టి ఇచ్చిన తర్వాతే చాలామంది టైలరింగ్ నేర్చుకోవాలి, మాకు ఎక్కడిచ్చినా సెట్ అవ్వడం లేదు, చెడగొట్టేస్తున్నారనే ఉద్దేశంతో నేర్చుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట. సో షాపులు పెట్టినంత మాత్రాన వాళ్ళు పర్ఫెక్ట్ టైలర్స్ అని కూడా కాదనమాట. అయితే నేను ఆ కటింగ్ చూసిన తర్వాత ఏంటి వీళ్ళకి ఎలా సెట్ అవుతుంది అని ఆలోచించిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అనమాట. అంటే నార్మల్గా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఒక 30 మంది ఫస్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు నార్మల్గా కంప్లైంట్ చేయకుండా తీసుకునే వాళ్ళు ఎలా అయినా సరే ఆ 30 మందిలో ఖచ్చితంగా కంప్లైంట్ తీయకుండా ఏం కంప్లైంట్ చెప్పకుండా అంటే మాకు ఎలా ఉన్నా పర్వాలేదు అనేవాళ్ళు ఖచ్చితంగా 20 మంది ఉంటారండి. అందులో 5 మంది కొద్దిగా అటు ఇటు అయినా అడ్జస్ట్ అయిపోతారండి. బాగా పర్టికులర్గా ఒక 5 లేదా ఒక 3 మెంబర్స్ చిన్న తప్పు వచ్చినా ఒప్పుకోరనమాట. ఒకసారి వీళ్ళు ఇలా తీసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళ దగ్గర తీసుకుంటారు కదా ఇలా కస్టమర్స్ దగ్గర తీసుకున్న తర్వాత ఈ 30 మందిలో ఈ బాగా తప్పులు పెట్టే వాళ్ళు ఏవైతే ఉన్నారో అటువంటి కస్టమర్లని వదిలించేసుకుంటారండి. ఎటువంటి తప్పులు చెప్పలేని వాళ్ళని ఇంకా రిపీటెడ్గా కంటిన్యూ చేస్తారనమాట. నేను చెప్తున్నాను, ఇంటి దగ్గర ఒక ఆవిడ ఎప్పటి నుంచో రోజుకి 10 బ్లౌజులు అలా కుట్టి ఆవిడది వీడియో నేను చూశాను అనమాట. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇలా హ్యాండ్ కటింగ్ ఉన్న తర్వాత కూడా ఎలా ఒప్పుకుంటున్నారు జనాలంటే ఇది నేను అనుకున్నది అనమాట. అంటే కొంతమంది పేర్లు పెట్టలేని వాళ్ళు రెగ్యులర్గా ఎలా కదన్నా ఇప్పుడు పెరిగిన దాంట్లో ప్రతి ఒక్కరూ ఇయర్లీ ఎలా కదన్నా ఒక 10 బ్లౌజులైనా ఈజీగా సెట్ చేసుకుంటారు. అటువంటి ఒక 20 కస్టమర్లు ఉంచుకున్నారనుకోండి, ఏ పేర్లు పెట్టలేని వాళ్ళని ఎన్ని బ్లౌజులైనా వస్తాయి. ఎక్కువ బ్లౌజులు కుట్టినంత మాత్రాన పర్ఫెక్ట్ టైలర్ కాదనమాట. కాబట్టి ఇన్ని వీడియోల మధ్యలో మీరు ఖచ్చితంగా మంచిగా చెప్పేవాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేసుకోవాలండి. ఇటువంటి షెడ్యూల్ టైంలో అంటే నేను చదువుకుంటున్న టైంలో కూడా పర్టికులర్గా ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇన్ని వీడియోస్ అసలు నాకు ఆ ఛానల్స్ ఏంటో తెలియదు అనమాట. కొత్త కొత్త ఛానల్స్ ఇవన్నీ చూసిన తర్వాత కాబట్టి ఈ ఛానల్స్ మధ్యన మంచి ఛానల్ ఏదనేది మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేసుకొని నేర్చుకోండి అని చెప్పడం కోసమే మీకోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక అడ్వైజ్లా వీడియో చేశానండి. దీనివల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఆల్రెడీ కటింగ్ వచ్చిన వాళ్ళకి కాదు. కాబట్టి సరైన ఛానల్ ఏదనేది చూసుకోండి. ఎక్కువ మందికి కుడుతున్నారనో లేదంటే ఒక షాప్ పెట్టారనో వాళ్ళది పర్ఫెక్ట్ టైలరింగ్ అని మాత్రం మీరు అంచనాకి రావద్దు.